ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక అరుదైనటువంటి విషయాన్ని, సెన్సిటివ్ మరియు సీరియస్ అయిన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అదేమిటంటే, జనరల్గా టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుట్టడం, సెరోగసీ ద్వారా కానీ, ఐవీఎఫ్, ఐవిఐ దీని ద్వారా బిడ్డలు పుట్టడము, అద్దె గర్భాన్ని తీసుకుని అంటే బాడుకు గర్భాన్ని తీసుకుని అందులో ఈ యొక్క శుక్ర కణాలను కానీ, అలాగే ఎగ్ డోనర్గా ఉండి లేదా అండాన్ని తీసుకుని ఒక ఫెర్టిలైజేషన్ సెంటర్కి వెళ్ళి, ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి సంతానాన్ని పొందేవారు కొంతమంది ఉంటారు. వారి కుటుంబంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ, బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అంటే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు కృత్తిక, అంటే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు ఉంటాయి. కుజుని కర్మ కంపల్సరీ ఉంటుంది. అంటే వారి కుటుంబం, బిడ్డ పుట్టే కుటుంబం. కుజుని కర్మ రిజిస్ట్రీ కలిగింది ఏంటంటే కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి నక్షత్రాల్లో ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే ఆ యొక్క కుటుంబ పరంపరలో కుజుని కర్మ రిజిస్ట్రీ ఉన్నది మనం తెలుసుకుంటాం. అదేవిధంగా బుధుని కర్మ రిజిస్ట్రీ. బుధుని కర్మ రిజిస్ట్రీ అంటే ఏంటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలలో ఆ కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పిల్లలు పుడుతూ ఉంటే, ఆ వంశం అలా వృద్ధి చెందుతూ ఉంటే దీన్ని మనము బుధుని కర్మ అంటాం. ఇంతవరకు ఓకే. అయితే అదే కుటుంబంలో సంతాన దోషం ఉంది అంటే దాన్ని తెలియజేసేది ఏంటంటే గురుకర్మ. గురుకర్మ ఏం చెప్తుందంటే సంతాన దోషాన్ని, సంతాన శాపాన్ని, సంతాన శోకాన్ని కూడా తెలియజేస్తుంది. అవి వచ్చి హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి దాదాపు 10 నక్షత్రాలు. ఈ 10 నక్షత్రాల కలయికతో ఆ కుటుంబంలో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ మళ్ళీ మళ్ళీ రొటేషన్ అవుతుంటే, రిపీటెడ్గా పుడుతూ ఉంటే ఆ కుటుంబంలో సంతానం కలగకుండా పోవడానికి, సంతానమే లేక పెళ్ళైన తర్వాత కూడాను బిడ్డలు పుట్టకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయినా కానీ బిడ్డలు పుట్టకుండా ఉంటే వారు ఏం చేస్తారంటే బిడ్డలు కావాలి, సంతానము వంశాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి, వంశవృద్ధి కావాలనేసి వెళ్ళి ఒక బాడుకి తల్లి యొక్క గర్భాన్ని తీసుకోవడం, వేరే వారి యొక్క స్పెర్మ్స్, వేరే వారి యొక్క అండాన్ని అందులో నింపి టెస్ట్ ట్యూబ్ బేబీస్గా బిడ్డల్ని పుట్టి వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటుంటారు. ఇది ఒక రకం. మరికొంతమంది ఏంటంటే తన భర్తకు స్పెర్మ్స్ ఉంటాయి కానీ ఈమె యొక్క గర్భం సరిగా ఉండకపోవడం వల్ల వేరే వారి యొక్క తల్లి యొక్క గర్భాన్ని అద్దెకి తీసుకుని తన భర్త యొక్క స్పెర్మ్స్ ని అందులోకి పంపించి అక్కడ మళ్ళీ బిడ్డలు పుట్టే విధంగా చేయడం అనేది ఉంది. ఇలాగ రకరకాలైన పద్ధతుల ద్వారా ఐవీఎఫ్ కానీ, ఐవిఐ పద్ధతులు అంటే ఈ యొక్క వైద్య ఆధునిక శాస్త్రానికి, అంటే ఆధునిక వైద్య శాస్త్రానికి అనుసరించి చేసుకుంటారు. కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ గా పుట్టడం కూడా జరుగుతుంది. కొంతమందిగా ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని అంటారు. ఈ ఆర్టిఫిషియల్ గా పుట్టేవారు కూడా ఉంటారు.
అయితే ఒకవేళ బిడ్డలే లేరు, మేము ఆ విధానంతో వెళ్ళము, మాకు వద్దంటే అప్పుడు బంధుత్వంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళైనప్పుడు వారికి బంధుత్వం కుదిరే విధంగా చిన్నాన్న కొడుకునో లేదా చిన్నాన్న కూతురునో పెద్దనాన్న ఇలాంటి వారితో వాళ్ళకి సమాజంలో అనుబంధం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వారి బిడ్డల్ని కూడాను దత్తత తీసుకుని వచ్చి పెంచుతారు. ఎట్టకేలకు ఎలా పెంచినా గానీ వీరికి సంతాన దోషం ఉన్నట్టే కదా. సంతాన దోషము, సంతాన శోకము, సంతాన విచారం ఉంటేనే ఇలాంటివి పరిస్థితులు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు వారు పుట్టింది లేదా వాళ్ళు డోనర్ గా స్పెర్మ్స్ ని డొనేట్ చేసింది కానీ లేదా అండము డొనేట్ చేసింది కానీ వేరే వారు ఉన్నా, ఆ గర్భసంచి కూడా వేరే వారిదైనా కానీ అక్కడ పుట్టిన బిడ్డని తీసుకెళ్లి పెంచుకున్నా గానీ అప్పుడు ఎవరైతే స్పెర్మ్ డోనర్ గా ఉంటారో, అండము లేదా గర్భాన్ని యూట్రస్ ని ఎవరైతే దానం చేస్తుంటారో వాళ్ళ పేర్లు ఈ అమ్మాయికి లేదా అబ్బాయికి వాళ్ళ సర్టిఫికేట్లు రావు. ఎవరైతే పెంచుతారో వాళ్ళ సర్టిఫికేట్లు మాత్రమే వీరికి తర్వాత కాలంలో మీ సేవలో ఇప్పుడు మనకు కావాల్సిన ఐడి ప్రూఫ్ గా రావడానికి బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా కానీ, ఆధార్ కార్డు కానీ ఇలాంటి వాటన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఎవరినైతే బిడ్డగా తెచ్చుకున్నామో ఆ బిడ్డకి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గార్డియన్ గా ఉన్నారో వాళ్ళ పేరు మాత్రమే, గార్డియన్ పేరే ఫాదర్ గాను మదర్ గా గాను ఉంటుంది. ఇవి మనందరికి తెలుసు. అయితే ఈ 3 కర్మ రిజిస్ట్రీలతో ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. జనరల్ గా కుజుని కర్మ రిజిస్ట్రీ, బుధుని కర్మ రిజిస్ట్రీకి సరిపోతుంది. కానీ ఒక సంతాన దోషము అనే విషయమై వచ్చేస్తే సంతాన లేమి, సంతాన దోషము, సంతానంలో ఒక విధమైన శోకం ఏర్పడితే అక్కడ గురుకర్మ ఎంటర్ అయిపోతుంది. మృగశిర, హస్త, ఉత్తరాష నక్షత్రాలు కనెక్ట్ అయిపోతాయి. అదే కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్, బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, సచివాలయం, పంచాయతీ రాజ్ ఇలాంటి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోతారు. అయితే ఈ కనెక్టివిటీలో ఇప్పుడు మనం జాతకం తీసుకున్నాం. ఇది రియల్ జాతకమే. ఒక అమ్మాయి 2 విషయాల కొరకు మనం వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని కలిశారు. నేను వాళ్ళు క్లియర్ గా చెప్పాను. కానీ ఇది 100 మందికి మనం చూడలేము. ఎందుకంటే మా అమ్మాయి టెస్ట్ బేబీ అండి, మా అమ్మాయి ఐవీఎఫ్ ద్వారా, ఐవీఐఏ ద్వారా, లేదా దత్త తీసుకొచ్చి పెంచినామండి, లేదా సెరోగసీ ద్వారా, లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా తీసుకొచ్చి పెంచుకుంటామనేసి ఎవరు చెప్పుకోరు. మనకు దొరికే అరుదైన ఒక 100 జాతకాలు, 150 జాతకాలు మాత్రమే మాకు దొరికినాయి. ఇందులో ఈ మొదలు రీసెంట్ గా వచ్చినటువంటి జాతకాన్ని నేను మీ ముందర తీసుకొచ్చి పెడుతున్నాను. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. దీనివలన ఆల్రెడీ మా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్న వారికి ప్రమాదం ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పే విషయం అనేది 10 మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి వారికి కావచ్చు, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వారికి కూడాను మనం ఒక జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు ఆ బిడ్డల యొక్క విషయాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకున్నంత మాత్రం మనకు ఒరిగేది ఏం లేదు. కాకపోతే సబ్జెక్ట్ అనేది మనకు అవసరం. అందుకని మనం తెలియజేస్తున్నాము. ఇక్కడ జనరల్ గానే ఇలాంటి కాంబినేషన్స్ ని మనం ఒక బిడ్డ జాతకంలో, ఒక దత్తతగా ఇచ్చినటువంటి బిడ్డ జాతకంలో, ఇప్పుడు మేము కూడా ఒక బిడ్డని దత్తత ఇచ్చామండి. అది మీకు రియల్ గా చెప్తున్నాను. ఎందుకంటే మాకు 3 పిల్లలైనప్పుడు రెండవసారి కూడా నా అమ్మాయి పుట్టినప్పుడు మా భార్యకి సంబంధించినటువంటి అక్కగారికి బిడ్డలే లేరు. అప్పటికే వాళ్ళకి 10-15 సంవత్సరాలు అయిపోయింది. మేము పెద్ద మనసు చేసుకుని మా రెండవ బిడ్డని వాళ్ళకి దత్తత ఇచ్చడం జరిగింది. వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు. అప్పుడు ఆమె జాతకంలో కూడా ఇలాంటి కనెక్టివిటీ ఉంది. లేకపోతే ఆమె జాతకము అది తప్పైపోతుంది.
అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పెంచుకొని డిగ్రీ చదివించి బిఎస్సి బిఈడి చదివించి దాంట్లో కూడా వాళ్ళ పేరుని తల్లిదండ్రులకు రాసుకున్నారేమో, మా పేరు రాసుకోలేదు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో అనేకమైనటువంటి ఇలాంటి విభేదాలు రావడం కానీ లేదా సంతానం లేకుండా కష్టపడడం అనేది జరుగుతుంది. అలాంటి మనం డొనేట్ చేయగలం. మనకి ఎక్కువ ఉంది, మనం ఒకరికి ఇచ్చాం, అది ఒక దానం. అది ఎవరికో ఇవ్వటం లేదు, బంధుత్వంలో ఇచ్చాం, సొంతంలో ఇచ్చాం. కాకపోతే అమ్మాయి మా దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, అందరితో కలిసి ఉంటుంది. అయితే ఇక్కడ ఇలాంటి జాతకాలు మనం సేకరిస్తాం. ఇప్పుడు మనము ఒక తండ్రిగా, ఒక తల్లిగా, మా భార్య తల్లిగా ఒకరికి డొనేట్ చేసినప్పుడు ఆమె జాతకం ఎందుకు మనకి పోషించగలిగే శక్తి ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్ ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది, ఏం పూర్వ జన్మలో ఏమిటి, చేసుకున్న కర్మ ఏమిటి, ఇప్పుడున్న కర్మ ఏమిటి, ఇప్పుడు నడుస్తున్న కర్మ ఏమిటి, దీనికి రిలేటెడ్ గా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్ట్ అవుతుందంటే అక్యురేట్ గా 1000% కనెక్ట్ అయింది. ఇలాగ మేము చూసుకుంటాం, అలాగే 10 మందికి చెప్తాం. అదే రీతిలో ఇప్పుడు వచ్చినటువంటి జాతకం కావచ్చు, లేదా ఇంతకుముందు వచ్చిన జాతకాలు కూడా ఉన్నాయి, చాలా జాతకాలు ఇలాంటి లిస్ట్ అవుట్ చేసి పెట్టుంటాం. వీటన్నిటిలో నేను చెప్పబోయే ఫార్ములా కానీ కనెక్ట్ అయితే ఖచ్చితంగా వారికి ఇలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సమయంలో తల్లిదండ్రులు బాగా బతుకుతుంటారు, కొంతమందికి 4-5 బిడ్డలు ఉంటారు, వారు ఏదో ఒక సామూహికమైనటువంటి యాక్సిడెంట్లు చనిపోతారు, అగ్ని ప్రమాదాల్లో చనిపోతారు, విపత్తులు చనిపోతారు. అప్పుడు ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఉన్న వాళ్ళు వచ్చి ఆ బిడ్డని డొనేట్ చేసుకుంటారు, అంటే తీసుకుంటారు. ఆమె దత్తతగా వెళ్తుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆమె జాతకం చూస్తే కరెక్ట్గా ఇదే జాతకం ఉంటుంది. అలాగే మనకున్నటువంటి కొన్ని సంఘటనలు ఈ ప్రకృతి మనకు కలిగిస్తుంది. దీన్ని మనం తప్పించుకోలేము. కానీ మనంగా వెళ్ళి దాంట్లో ఇరుక్కోకూడదు. దీన్ని మాత్రమే నేను చెప్తుంటాను డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నేనేం చెప్పానంటే ఒకరు దత్తత తీసుకున్న బిడ్డగా ఉన్నటువంటి జాతకంలో కానీ, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ జాతకంలో కానీ, ఐవిఐతో పుట్టిన బిడ్డ జాతకంలో కానీ, సెరోగసీ ద్వారా పుట్టినటువంటి బిడ్డ జాతకంలో కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టినటువంటి వారు కానీ, దత్తత తీసుకుని వెళ్ళినటువంటి వారి బిడ్డ జాతకంలో ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాను. అయితే ఆల్రెడీ ఆ కుటుంబంలో ఎవరైతే దత్తత తీసుకుంటారో, ఎవరికైతే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా బిడ్డలను పొందుతారో వారి కుటుంబంలో ఈ 3 కర్మలు ఉంటాయని చెప్తున్నాను. ఈ 3 కర్మలు ఇక్కడ ఉంటాయని నేను చెప్పడం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఈ టెస్ట్ బేబీ ద్వారా బిడ్డలను పొందాలనుకుంటున్నారు, ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా బిడ్డలను పొందాలనుకుంటున్నారు, ఎవరైతే ఐవీఐ ద్వారా బిడ్డల్ని తన కుటుంబంలోకి వంశపారంపర్యంగా వంశవృద్ధిని పొందించడానికి తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే సెరోగసీ ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేదా దత్తతగా ఒక అనాథ బిడ్డను అనాథ ఆశ్రమంలో నుండి ఒక ఆర్ఫన్ గా తీసుకొచ్చి పెంచుకోవాలనుకున్నారు, వీళ్ళందరి జాతకం ఇలా ఉంటుందని చెప్తున్నాను అంతే. అప్పుడు ఆ కుటుంబంలో కుజుని యొక్క కర్మారిష్టి ఉంటుంది, బుధుని యొక్క కర్మారిష్టి ఉంటుంది, అలాగే గురువు యొక్క కర్మారిష్టి కూడా మిళితమై ఆ తరం వస్తూ ఉంటుంది అంటుంటాను. అదేవిధంగా నేను చాలా జాతకాలు చూసినప్పుడు ఈ కుజుని కర్మ బుధుని కర్మ కలిగి ఒక జాతకంలో, ఒక అమ్మాయి జాతకంలో గాని ఒక అబ్బాయి జాతకంలో గాని కుజుని కర్మ బుధుని కర్మ కనెక్టివ్ అయ్యి, అంటే ఈ కర్మారిష్టి గురించి నా లెసన్స్ మీరు తరచుగా వింటుంటేనే అర్థమవుతుంది. ఈ రోజు ఈ వీడియో ఓపెన్ చేసి నాకు అర్థం కాలేదంటే నేను దానికి బాధ్యత కాదు. నా వీడియోలని రెగ్యులర్ గా చూస్తున్న వారికి అర్థమవుతుంది. కుజుని కర్మను గురించి తెలియజేసేవి ఏమిటంటే, కుజుని కర్మ తెలియజేసే గ్రహం వచ్చి శని గ్రహం అని, భావం వచ్చి 11వ భావాధిపతి అని, కుజుని కర్మను తెలియజేసే నక్షత్రాలు కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలని, అలాగే బుధుని కర్మారీషిని తెలియజేసే భావం 4వ భావం అని, అలాగే బుధుని కర్మారీషిని తెలియజేసే నక్షత్రాలు రోహిణి ఉత్తర పూర్వాషాఢని, అలాగే కుజుని కర్మారీషిని తెలియజేసే భావం కుంభరాశి కుంభలగ్నం అని ఇలాగ మనం చెప్పుకుంటుంటాం. అలాగే గురు కర్మను తెలియజేసే గ్రహాలు సూర్యుడు కుజుడు చంద్రుడని, అలాగే భావాలు 1, 2, 5 భావాలు భావాధిపతులని, తర్వాత వచ్చి మేషరాశి మేషలగ్నం, వృషభ రాశి వృషభ లగ్నము, సింహరాశి సింహలగ్నం అని కూడా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడాను ఒక సిలబస్, ఒక ప్యాక్ ఆఫ్ బంచ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదా, ఆ నాలెడ్జ్ లో ఉండి మనం ఒక్కొక్కటి బయట తీస్తున్నాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే సింహరాశి సింహలగ్నంలో పడిపోతారో ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి కూడా గురుకర్మ వచ్చేసినట్టే లెక్క. ఇది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు రాశి నుండి తీసుకుందాం, ఈ అమ్మాయి జాతకంలో ఏం కాంబినేషన్ ఉందో చూద్దాం. జనరల్ గా ఇలాంటి వారికి ఏమిటంటే 1, 4,
5, 9 భావాలు గాని భావాధిపతులు 6వ భావము 6వ భావాధిపతితో సంబంధపడాలి. 6వ భావము 6వ అధిపతితో సంబంధపడితే ఇలాంటి వేల లక్షల మంది జాతకాల్లో ఈ సంబంధం ఉంటుంది కదా. అప్పుడు అందరూ కూడాను వారు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే పుట్టారా లేదా సెరోగేస్ ద్వారా పుట్టారా అని క్వశ్చన్ వేస్తారు. అయితే వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా ఈ 3 కర్మ రిజిస్టర్లు ఉంటేనే, సంతాన దోషం అనేది కనబడితేనే, ఆ సంతానం లేనప్పుడు మాత్రమే కష్టపడి ఆ మనసు చంపుకొని ఇలాంటి విషయంలో అడుగులు పెడతారు. అవునా లేదా? ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఇది కాంబినేషన్ ఫార్ములా చెప్పేశాను. ఇప్పుడు ఇక్కడ మొదటి నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు అమ్మాయి జాతకంలో రాశి ఏమిటనేది చూద్దాం. రాశి అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని రాశి అంటారు. అవును కదా? అప్పుడు చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు? అనురాధ నక్షత్రంలో కూర్చున్నాడు. అనురాధ నక్షత్రం ఏమి కర్మ? సూర్యుని కర్మ. ఇది సూర్యుని కర్మని తెలియజేస్తుంది. ఒకటి అయింది. అదే విధంగా లగ్నం ఏమిటి? లగ్న పాయింట్ ఏమిటి అనేది చూసినట్లయితే లగ్నం వచ్చి సింహ లగ్నము, మకా నక్షత్రంలో కూర్చుంది. ఈ మకా నక్షత్రం అనేది ఏమిటంటే చంద్రుని కర్మారిష్టి నక్షత్రం. చంద్రుని కర్మారిష్టి నక్షత్రం. లగ్నాధిపతి సూర్యుడు ఎక్కడ పోయి కూర్చున్నారో చూద్దాము. లగ్నాధిపతి సూర్యుడు ఉత్తర నక్షత్రంలో కూర్చున్నారు. ఈ ఉత్తర అనేది ఏమిటంటే బుధ కర్మ నక్షత్రం. బుధ కర్మ. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో కూడాను ఇలాంటివి ఈ కర్మలో కనెక్ట్ అవుతాయి. అవే అవకాశం ఉంటుంది, లేకపోవచ్చు కూడా. కానీ వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా కుజుని కర్మ, బుధుని కర్మ, గురు కర్మ ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ కుటుంబంలోకి ఇలాంటి పద్ధతుల ద్వారా బిడ్డలు ప్రవేశిస్తారు అని చెప్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, సూర్యుడు లగ్నాధిపతి అవ్వడం వల్ల ఉత్తర నక్షత్రంలో కూర్చున్నారండి, బుధ కర్మ వచ్చేసింది. అలాగే చంద్రుని కర్మ ఉంది, అనురాధ నక్షత్రం, సూర్య కర్మ ఉంది. అయితే ఇక్కడ బాగా గమనించండి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరండి? సూర్యుడు కదా. ఇక్కడ ఏం కాంబినేషన్ చెప్పాను? 1, 4, 5, 9 కాంబినేషన్. భావాధిపతులు ఎవరితో కనెక్ట్ అవ్వాలంటే 6వ భావం 6వ భావంతో సంబంధ పెడితే ఈ జాతకురాలు దత్తతగా వచ్చినట్టుగా మనం భావిస్తాం. లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టిందని అనుకుంటాం. లేదా ఐవీఎఫ్ ద్వారాను, ఐవీఐ ద్వారా గానీ, సెరోగస్ ద్వారా గానీ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టినట్టుగా మనం డిసైడ్ చేస్తాం. ఇలాగా కాంబినేషన్ చాలా మందికి ఉందండి. మా అమ్మాయి లేదా మా అబ్బాయి మా ఇద్దరికే పుట్టారండి మీరు వెంటనే కామెంట్ పెడతారు. అప్పుడు వీరి జాతకం చూడాలి. అమ్మ సైడ్ గాని, నాన్న సైడ్ గాని, వాళ్ళ కుటుంబ పరంపరలో ఈ 3 కర్మారిష్టులు, 3 గ్రహాల యొక్క కర్మారిష్టులు ఉండవు. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు దానికి మనం టాలీ చేయలేం. ఓకే, ఇది ఒక సెన్సిటివ్ అయిన మ్యాటర్, సీరియస్ అయిన మ్యాటర్. దీన్ని జాగ్రత్తగా విని దీని ఉపయోగం ఉండగలిగితేనే మీరు యూజ్ చేసుకొని, లేకపోతే స్కిప్ చేసి పడేయండి, సమస్య లేదు. అయితే ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు? సూర్యుడు. లగ్నాధిపతి సూర్యుడు ఎక్కడ కూర్చోన్నారు? 2వ స్థానంలో కూర్చోన్నారు. అది కూడా ఉత్తర నక్షత్రము, అంటే బుధుని కర్మారిష్టి కలిగిన నక్షత్రం కలిసి ఉన్నారు. 1, 4, 5, 9 కాంబినేషన్ మనం చూపించాలి. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ 1వ అధిపతి సూర్యుడు ఎక్కడ కూర్చోన్నారంటే 6వ భావాధిపతి శనితో కలిసి ఉన్నారు. ఇది కంజంక్షన్. 6వ భావాధిపతి ఎవరు? ఇక్కడ శని. సింహ లగ్నానికి 6వ భావాధిపతి శనితో సూర్యుడు కలిసిన లగ్నాధిపతి 1-6 కాంబినేషన్ ఆడ వచ్చింది. అది అక్కడ ఉండని పర్వాలేదు, మనకు 6 కాంబినేషన్ అవసరమే లేదు. కానీ బాగా గమనించండి, 4వ భావం తీసుకుందాం. 1, 4 తీసుకుందాం. 1 అయిపోయింది. 1వ భావాధిపతి 6వ భావాధిపతితో కలిసి ఉన్నారు అనేసి వచ్చింది. ఇది ఒకటి. అయితే ఇక్కడ కుజకర్మ ఉందా లేదా ఈ అమ్మాయికి కూడా మనం చూసుకోవచ్చు. లగ్నాధిపతి 11వ భావాధిపతితో కనుక కనెక్ట్ అయితే కుజకర్మ వచ్చినట్టే. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు? సూర్యుడు. 11వ భావాధిపతి ఎవరు? బుధుడు. బుధుడితో కలిసారు కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి కూడా కుజకర్మ ఉంది. ఈ అమ్మాయి కూడాను కుజకర్మ ఉంది. లగ్నంతోనే కుజకర్మ కనెక్ట్ అయిపోయింది. ఆల్రెడీ బుధకర్మ ఉంది. ఓకే, ఇప్పుడు 4వ భావాధిపతి కుజుడే కదా. 4వ భావాధిపతి మరి 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు 11లో ఉన్నాడు. అప్పుడు ఏం కాంబినేషన్ వచ్చింది? 4, 5 కాంబినేషన్. లగ్నాధిపతి అయినటువంటి ఇప్పుడు చూడండి 4,
4వ భావాధిపతి కుజుడు 9వ భావానికి కూడా అధిపతి అయ్యి 11లో ఉన్నారు. 11లో కుజుడు ఉన్నప్పుడు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారు? పునరుషు నక్షత్రంలో ఉన్నారు. పునరుషు నక్షత్రం అనేది గురువు యొక్క అధీన నక్షత్రము. గురువు ఈ లగ్నానికి 5 మరియు 8 భావాలకు అధిపతి. అప్పుడు 4 మరియు 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడున్నారు? 11లో ఉన్నారు. 11లో పునరుషు నక్షత్రంలో కూర్చోన్నారు. ఈ పునరుషు నక్షత్రం అనేది 5 మరియు 8 భావాధిపతి అయినటువంటి గురువు యొక్క అధీన నక్షత్రము. అప్పుడు ఇక్కడ 4, 9, 5 కనెక్టివిటీ ఏర్పడింది. 4, 9, 5 కనెక్టివిటీ ఏర్పడింది. ఇంకా లగ్నం అనేది ఏమిటంటే మనము లగ్నం లేకుండా మన జాతకాన్ని ఏం చేయలేము కదా. సరే, అట్లా కూడా కానివ్వండి. 4వ భావాధిపతి అయినటువంటి 9వ భావాధిపతి అయిన కుజుడు 11లో ఉండి తన యొక్క 4వ దృష్టితో మరి లగ్నాధిపతి అయినటువంటి సూర్యుని చూస్తున్నాడు. అప్పుడు ఇక్కడ 1, 4, 5, 9 కాంబినేషన్ వచ్చేసింది. అయితే ఇది 6వ భావంతో కనెక్ట్ అవ్వాలి కదా. 6వ భావాధిపతి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ లగ్నాధిపతి 6వ భావాధిపతి అయినటువంటి శనితో కనెక్ట్ అయిపోయినాడు. అది ఒకటి అయింది. నెక్స్ట్ 4వ భావాధిపతి మరి 9వ భావాధిపతి అయిన కుజుడు 11లో ఉండి తన యొక్క 4వ దృష్టితో మళ్ళీ కూడా సూర్యుని చూస్తున్నాడు, శనిని చూస్తున్నాడు. అప్పుడు ఇక్కడ ముఖ్యంగా 6వ భావాధిపతి శనిని 4, 9 అధిపతి అయినటువంటి కుజుడు తన యొక్క 4వ దృష్టితో శనిని అంటే 6వ భావాధిపతి చూస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎలా క్లమ్సీగా అయినాయంటే 1, 4, 5, 9 భావాధిపతులు ఎవరితో కనెక్ట్ అయినారంటే 6వ భావం 6వ భావాధిపతితో కనెక్ట్ అయినారు. 6వ భావంతో గాని 6వ భావాధిపతితో గాని సంబంధపడాలి. ఇది మనం మెయిన్ గా తెలుసుకుంటాం. దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ 4 మరియు 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు 11లో ఉండి తనకున్న 8వ దృష్టితో మళ్ళీ 6వ భావాన్ని చూడటం జరుగుతా ఉంది. అంటే 4, 9 భావాధిపతి అయినటువంటి కుజుడు 11లో ఉండి లగ్నాధిపతిని చూస్తున్నారు. అది ఒకటైతే ఆ లగ్నంలో ఉన్నటువంటి 6వ భావాధిపతిని చూస్తున్నారు. ఈ 4, 9 భావాధిపతి అయినటువంటి కుజుడు 11లో ఉండి తన యొక్క 8వ దృష్టితో 6వ భావాన్ని చూస్తున్నారు. అదే విధంగా లగ్నంలో నుంచి 5వ భావాధిపతి అయినటువంటి గురువు 6లో ఉన్నారు. అప్పుడు 5, 6 కనెక్టివిటీ, 4, 6 కనెక్టివిటీ ఏర్పడింది. 9, 6 కనెక్టివిటీ ఏర్పడింది. ఎందుకంటే 9వ భావాధిపతి కూడాను ఎవరు? కుజుడే కాబట్టి ఇక్కడ 1, 4, 5, 9 భావాధిపతులు 6వ భావము 6వ భావాధిపతితో సంబంధపడితే ఆ జాతకము కంపల్సరిగా ఏం తెలియజేస్తుందంటే ఈ విధంగా వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఈ అమ్మాయి దత్తత తీసుకోబడింది వాళ్ళ కుటుంబంలోకి. అయితే దత్తత తీసుకోబడిన కుటుంబంలో ఈ కుజుని కర్మ గాని బుధుని కర్మ గురు కర్మ ఉండాలి. ఒకవేళ అలా ఉండి ఒకవేళ ఈ అమ్మాయి జాతకంలో కూడాను కుజుని కర్మ బుధుని కర్మ గురు కర్మ గాని ఉంటే ఇంకా బలమవుతుంది. ఇది ప్రాప్తం అనబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 2వ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. 2, 1లో గాని 2లో గాని 5లో గాని లగ్నాధిపతి గాని ఉంటే గురుకర్మ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డిఫాల్ట్ గానే ఈ సింహము అనే భావమే గురుకర్మ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయికి గురుకర్మ ఉంది. ఈమె యొక్క లగ్న అధిపతి అయినటువంటి సూర్యుడు కూర్చున్న నక్షత్రం ఉత్తరా నక్షత్రము, అది బుధ కర్మను కలిగి ఉంది. లగ్నాధిపతి 11వ భావాధిపతితో కలిసి ఉన్నారు. లగ్నాధిపతి సూర్యుడు 11వ భావాధిపతి బుధునితో కలిసి ఉన్నారు. కుజ కర్మ వచ్చేసింది. అంటే నేను మొదట ఏం చెప్పాను, ఒక పాయింట్ చెప్పా. కుజుని కర్మ గాని బుధుని కర్మ గురు కర్మ ఒక కుటుంబంలో ఉండి ఆ కుటుంబం తరతరాలు ఇలాగ రొటేషన్ అవుతూ ఉంటే వారి సంతాన దోషం ఉంటుంది, సంతాన విచారం ఉంటుంది, సంతాన శోకం ఉంటుంది. ఆ కుటుంబంలో బిడ్డలు పుట్టినప్పుడు వారు పై చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా బిడ్డలను పొందాలనుకుంటారు. అందులో దత్తత కూడా ఒకటే. అయితే దత్తతగా వచ్చే బిడ్డలకు ఎలాంటి కాంబినేషన్ ఉండాలి అంటే 1, 4, 5, 9 భావాధిపతులు ముఖ్యంగా 6వ భావం 6వ భావాలతో సంబంధపడి ఉండాలి అని అన్నాను. సరే, అవన్నీ సంబంధపడి ఉన్నప్పటికీ కూడాను ఇదే నేను చెప్తుంటాను చాలా సార్లు. ఏం చెప్తుంటానంటే
మనం ఒక ఇంటిలో పోయి ఒక బిడ్డగా ప్రవేశించాలనుకున్నా, ఒక ఇంట్లోకి ఒక కోడలుగా ప్రవేశించాలనుకున్నా, ఒక ఇంట్లోకి ఒక అల్లుడిగా ప్రవేశించాలనుకున్నా, ఒక ఇంట్లోకి ఒక అల్లుడు కాకపోతే మనవడిగా ప్రవేశించాలనుకున్నా, ఆ ఇంట్లో వాళ్ళు ఏ కర్మారీషితోనైతే పుట్టి అనుభవిస్తూ వస్తున్నారో అదే గూటిలోకి ఒక గూటి పక్షులు ఒక చోటికి చేరినట్లుగానే చేరతారని చెప్పుంటాను చాలా సార్లు. అదే విధంగా ఇక్కడ ఏమైందంటే వీళ్ళ కుటుంబం ఆల్రెడీ కుజుని కర్మ, బుధుని కర్మ, గురు కర్మను కలిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి జాతకం కూడా అదే కర్మతో కనెక్ట్ అయ్యింది అనుకోండి, ఇంకా వాళ్ళు వెరీ గుడ్ యాప్ట్ అనమాట. అది అంటే చాలా చక్కగా వాళ్ళకి అనుకూలమై ఏర్పడే బిడ్డ వీళ్ళ జీవితంలోకి ప్రవేశించిందని అర్థం. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎవరు దత్తతకు వెళ్ళినా గానీ వారి జాతకాన్ని తీసుకోండి. ఇవి నేను చెప్పింది ఉన్నాయో చూడండి. ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళ కుటుంబంలో బుధుని కర్మ కానీ, కుజుని కర్మ కానీ, గురు కర్మ కానీ ఉందా చూడండి, ఉంటుంది. ఒకవేళ అదే కర్మ రిషి ఈ తీసుకున్నటువంటి అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ ఉందా, లేదా ఒక కుటుంబంలోకి సెరోగసి ద్వారా, ఒక కుటుంబంలోకి ఐవీఎఫ్ ద్వారా, ఒక కుటుంబంలోకి ఐవీఐ ద్వారా, ఒక కుటుంబంలోకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఏ బిడ్డ అయితే ప్రవేశిస్తుందో ఆ బిడ్డ జాతకము యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫార్ములా అన్ని పోలి ఉంటుందని నేను చెప్తున్నాను. కాబట్టి ఇది మనకి సబ్జెక్ట్ కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఆల్రెడీ లెసన్ చెప్పేశాను ఇక్కడ మన ఆడియో క్లాసుల్లో. దానికి ఒక జాతకాన్ని మేము ముందర తీసుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు త్వరగా కనెక్ట్ అయ్యి తెలుసుకోగలరు అన్న ఉద్దేశంతో ఇవి చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ అమ్మాయి కెరియర్ ని వాటన్నిటిని డిసైడ్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీకు ఆల్రెడీ కెరీర్ గురించి చెప్పుంటాను. 1, 6, 10 కాంబినేషన్ తీసుకొని 6th తో ఎవరు కనెక్ట్ అవుతున్నాడు, ఇప్పుడు 6th తో ఎవరు కనెక్ట్ అవుతున్నారు, గురువు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వృత్తుల్లో వెళ్ళడానికి బాగుంటుంది. మెడిసిన్ ఫీల్డ్ లో వెళ్ళడం, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ చెప్తాం. అప్పుడు 10th ప్లేస్ లో తీసుకున్నప్పుడు 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు. లగ్నంలో శుక్రుడు ఎక్కడ కూర్చోన్నాడు అనేది చూసినట్లయితే మకాలో ఉన్నారు కాబట్టి పారాసిటికల్ గా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 12th ప్లేస్ దీనికి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి 12th లార్డ్ అయినటువంటి 12th లోని కేతు ఉండటము, 12th లార్డ్ అయినటువంటి చంద్రుడు వచ్చి అనురాధ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి మెడిసిన్ తో కనెక్ట్ అవ్వడానికి, మింగిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ వారికి స్తోమత ఉంటే చేయొచ్చు, లేదంటే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోమెడిసిన్ అనేది ఉంది, దాన్ని చేయొచ్చు. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేయొచ్చు. లేకపోతే ఒక నర్స్ దగ్గర నుండి చిన్న చిన్న ఫార్మసీ సంబంధమైనటువంటివి ఉన్నాయి, వాటిన్నింటిలో కూడా ప్రవేశించవచ్చు. మొత్తం మీద మనం ఏం డిసైడ్ చేస్తామంటే మెడిసిన్ కి అయితే చాలా యాప్ట్ గా ఉందని చెప్తాం. ఇలాగ కెరీర్ కూడా మనం చెప్పొచ్చు. శుభం.